ఇల్లెందు పట్టణంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అనుబంధ ఏఐయుకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం కన్వీనర్ కెచ్చల రంగయ్య తెలిపారు. ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, చంద్ర, అరుణ, నాయుని రాజు పాల్గొని మాట్లాడారు. 3 రోజుల పాటు జగనన్న ఈ మహాసభలకు బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, అస్సాం, త్రిపుర, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు, దేశంలోని వివిధ రైతు సంఘాలకు నాయకత్వం వహిస్తున్న ముఖ్య నాయకులు కూడా ఈ సభలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్య అతిథులుగా రైతు సంఘం పార్టీల భారత నాయకులు ప్రదీప్ సింగ్ ఠాగూర్, మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పాల్గొంటారని తెలిపారు. యునైటెడ్ కిసాన్ సభ ఏఐయుకేఎస్ కేంద్ర ప్రథమ మహాసభలు మే 11, 12, 13 తారీఖుల్లో మన ఇల్లందులోనే జరుగుతున్నాయి. ఈ 3 రోజుల ప్రోగ్రాంలో మొదటి రోజు అంటే మే 11న వేలాది మందితో, సుమారు మా అంచనా 10,000 మంది, ఇంత కష్టకాలంలో కూడా మేము ఆ పెద్ద సంఖ్యతోటి నిర్వహిద్దామని చెప్పి భావిస్తూ ఉన్నాము. మిగతా 2 రోజులు ఆ డెలిగేట్ సెషన్గా జరుగుతుంది. ఈ డెలిగేట్ సెషన్లో, ఈ మహాసభల్లో దాదాపుగా 16 రాష్ట్రాల నుంచి మా ప్రతినిధులు 300 మంది వరకు పాల్గొని ఈ మహాసభ డాక్యుమెంట్లలో వాళ్ళు చర్చల్లో పాల్గొనున్నారు. అట్లా మా మహాసభకు సంబంధించినటువంటి అవగాహన పత్రాన్ని చర్చించి ఆ అవగాహనతో, ఈ అవగాహన పత్రంలో ప్రధానంగా ఉండేది ఏంటంటే ఈ దేశంలో మారుతూ వచ్చినటువంటి ఈ భూ సంబంధాలు, వ్యవసాయ సంబంధాలు, తర్వాత ఈ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టకాలని కారణాలు ఏమిటి, నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. ఇట్లా మారిన పరిస్థితులకు అనుగుణంగా, మారిన పద్ధతుల్లో మనం ముందుకెళ్ళి రైతాంగాన్ని చైతన్యవంతం చేయాలి, సంఘటితపరచాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకంగా, వాటిని ఎండగడుతూ వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. సమైక్య ఉద్యమాలు, ఇతర రైతులు, ఇతర రైతు సంఘాలను కూడా సమీకరించి ఉద్యమించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి మా సంఘం భావిస్తుంది. అందులో భాగంగా మేమే కాకుండా ఈ మహాసభలో ఫ్రేటర్నల్ సంఘాలు డెలిగేట్స్ కూడా వస్తున్నారు. దర్శన్ పాల్ అని చెప్పి మన జిల్లాకు కూడా పరిచయమే. ఆయన సంయుక్త కిసాన్ మోర్చా టాప్ లీడరు ఢిల్లీ లెవెల్లో, నేషనల్ వైడ్గా. ఆయన సంఘం కేకేయు అనే పేరుతో ఉంది, క్రాంతికారి కిసాన్ సంఘటన అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. బీకేయు వాళ్ళు కూడా వస్తున్నారు. ఇట్లా కొన్ని సంఘాల వాళ్ళు కూడా ప్రతినిధులు వచ్చి ఈ మహాసభకి మద్దతు కూడా తెలియజేస్తున్నారు. ఇట్లా అవగాహన, ఒక అవగాహనతో ఉన్నటువంటి రైతు సంఘాలను కూడా ఏకమయ్యి మిగతా వాళ్ళను కూడా కలుపుకొని ప్రజాస్వామిక రైతు ఉద్యమాన్ని నిర్వహించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలనేది ఈ మహాసభల యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. ప్రస్తుతం ఉండే ఒక పరిస్థితి ఏముందంటే, భారతదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ దేశంలో రైతాంగం, ముఖ్యంగా వ్యవసాయం పైన దేశ ప్రజల్లో సుమారు 40 నుంచి 50% ప్రజలకందరికీ ఉపాధి ఇచ్చే రంగం వ్యవసాయం. ఆ వ్యవసాయానికి సంబంధించి రైతులు మేము ఆదుకుంటాం, రైతుల ఆదాయాన్ని మేము రెట్టింపు చేస్తాం, ఈ దేశ సముద్ధరణ అనేది రైతాంగంతోనే ఆధారపడి ఉంటుందని చెప్పి ఎన్నికలకు ముందు 2014 కంటే ముందు వాగ్దానాలు చేశారు. అంతకంటే ముందు కూడా రైతాంగం గిట్టుబాటు ధర లేదని, ఆ గిట్టుబాటు ధర కోసం నిరంతరం పోరాడుతూనే వస్తున్నారు. అంతకంటే ముందే స్వామినాథన్ సిఫారసులు ఉన్నాయి. C2+50 అంటే రైతు పెట్టిన పెట్టుబడి పైన 50% కలిపి ధర నిర్ణయం చేయాలని చెప్పి ముఖ్యంగా రైతుల యొక్క డిమాండ్. ఎందుకంటే పెట్టుబడులే ఓబస్ రాలేనటువంటి పరిస్థితి ఈరోజు వ్యవసాయంలో ఉంది. పెట్టుబడుల కోసం చేసినటువంటి అప్పులు అవి రెట్టింపు పెరిగిపోతూ ఉండడం వల్ల, ప్రైవేటు వాళ్ళని ఆశ్రయించి వడ్డీలు తీసుకోవడం వల్ల రైతులు ఎక్కువ నష్టపోతున్నటువంటి పరిస్థితి. దాంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల నివారణకు ముఖ్యంగా అప్పుల్ని మాఫీ చేయమని ఒకవైపు కొట్లాడడం, అదే రకంగా ఈ గిట్టుబాటు ధరల్ని ముఖ్యంగా C2+50 లెక్కన స్వామినాథన్ సిఫారసుల్ని అమలు చేయాలని చెప్పి పోరాడుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దాన్ని మేము నిజం చేస్తాం, దాన్ని మేము సక్సెస్ చేస్తాం. దానికోసం మమ్మల్ని అధికారంలోకి తీసుకురాలని చెప్పి నరేంద్ర మోడీ ఎన్నికల ముందు మాట్లాడిండు. ఆ తర్వాత కూడా
ఇదే విషయాన్ని వాళ్ళు నొక్కి చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ దాన్ని మేము చేయలేము అని ఇప్పుడు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మొన్న ఈ ఫిబ్రవరి 10 తారీఖు నాడు అమెరికా తర్వాత భారత్ ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి మధ్యంతర ఒప్పందం, ఈ వ్యవసాయానికి సంబంధించి వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉన్నావో దానివల్ల ఏం జరుగుతుందంటే భారతదేశంలోనికి అమెరికాలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులు ఒకవేళ దిగుమతి అయితే దానిపైన 0 సుంకం, అంటే సుంకం ఉండదు. ఈ దేశం నుంచి ఒకవేళ మనం ఎగుమతి చేస్తే దానిపైన 18% సుంకాన్ని విధిస్తున్నారు. దీనివల్ల ఒక ఉదాహరణ ఏంటంటే మొన్న ఆగస్టులో పత్తి పైన ఉండేటటువంటి 11% సుంకాన్ని వాళ్ళు తీసేశారు. 11% సుంకాన్ని తీసేయడం వల్ల అమెరికా పత్తి సుమారుగా 95% ఈ దేశంలోనికి అది దిగుమతి అయింది. దానివల్ల మొన్న మొత్తం పత్తి ధరలంతా కూడా పడిపోయి 4,500, 5,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏం జరుగుతుంది అని చెప్పి మనం గుర్తు చేసుకుంటే ఇటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది. ఇటువంటి అప్రజాస్వామికమైన ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇటువంటి విషయాలకు వ్యతిరేకంగా రైతు సంఘంగా ఏఐయుకేఎస్గా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సంయుక్త కిసాన్ మోర్చా 500 సంఘాలు ఈ దేశంలో ఉండి ఇదే దాన్ని డిమాండ్ చేస్తే ఇంతకుముందు కామ్రేడ్ చెప్పినట్టుగా ఆ 3 నల్ల చట్టాలు వాళ్ళు వాపసు తీసుకున్నారు. కానీ అది మళ్ళీ దొడ్డిదారిన వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడానికి కోసం నూతన మార్కెట్ విధానాలని లేదా ఇట్లాంటి ఒప్పందాలు చేసుకోవడం లేదా వ్యవసాయం ప్రోత్సాహం పేరిట ఈ దాన్ని మేము చేస్తున్నాం, అమెరికాతో మీరు పోటీ పడండి అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఇది మరింత వ్యవసాయాన్ని సంక్షోభంలోనికి వినాశనానికి దారితీసే విషయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా మా సంఘంగా మేము ఈ దేశం లోపల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదే రకంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, తర్వాత కలకత్తా అంటే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఈ అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా మా సంఘం వ్యాపించి ఉన్నది. ఈ దానికి సంబంధించి 300 మంది ప్రతినిధులు ఇడికి రాబోతున్నారు. అదే రకంగా ముఖ్యమైనటువంటి నాయకత్వం దేశంలో ఉండే అఖిల భారత నాయకత్వం అంతా కూడా ఈ మహాసభలో వాళ్ళంతా పాల్గొనబోతున్నారు. అదే అంతేకాకుండా ఇక్కడ ఉండే ఈ ప్రాంత ప్రజల్ని కనీసం 10,000 తగ్గకుండా వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి ఒక భారీ ర్యాలీని అదే రకంగా బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నాం. जैसा स्थिति मोदी ने बना दिया, पूरा देश में जो फैसिस्ट एटमोस्फियर तैयार कर दिया, पर्टिकुलरली ये 5 राज्यों का जो चुनाव हुआ है उसका जो नतीजा आया है, आप लोग देखे हैं काल वो जो 4 लेबर कोड काल से शुरू हो गया पूरा देश में, काल से पूरा देश में शुरू हो गया। वो इलेक्शन का रिजल्ट आ गया और 4 लेबर कोड को लॉ इम्प्लीमेंटेशन काल से शुरू हो गया है। तो मोदी का रिप्रेसिव मेजर दिन के दिन बढ़ रहा है, ठीक है। लेकिन ये भी बात है कि मोदी के खिलाफ जैसे पूरा देश में मजदूर वर्ग, और नोएडा में आप सुने होंगे यूपी में कैसा मूवमेंट हुआ है, हरियाणा में कैसे हुआ है, बिहार में कैसे हुआ है, ऑल टुगेदर 45,000 मजदूर वर्ग रिवॉल्व कर दिया है। उनका क्या कहना है, उनका कहना है 8 घंटा काम करेंगे और ज्यादा करेंगे तो 2 गुना मजदूरी हमको देना होगा, ये लेकर के लड़ रहे हैं। तो आज स्थिति ऐसा हो गया है, किसान मूवमेंट में है और मजदूर वर्ग भी शामिल हो गया है। उधर स्टूडेंट लोग लड़ रहे हैं, यूथ लोग लड़ रहे हैं, वुमेन लोग लड़ रहे हैं, ट्राइबल लड़ रहे हैं, दलित लड़ रहे हैं। ऐसा स्थिति आज पूरा देश में तैयार हो गया है। तो उसी को और भी आगे बढ़ाने के लिए हम लोग एक कॉन्फ्रेंस कर रहे हैं। उधर हमारा जो कॉमरेड है उधर जिसको रायल चंद्रशेखर जो है उसका नाम पर हम लोग किया ना, रायला चंद्रशेखर का नाम पर हमारा ये जो पूरा एरिया है इसका नाम हम लोग किया है कि रायला चंद्रशेखर जो कोशिश किया है, यादगिरी का हम लोग याद किया है। ये सब लेकर के हम लोग कॉन्फ्रेंस कर रहे हैं। तो आप लोग का ये हम लोग का रिक्वेस्ट है कि ये जो कॉन्फ्रेंस का जो मैसेज है, ये जो सब आ रहे हैं, इसको आप हम लोग को हेल्प कीजिए। और जैसे काल हम लोग का एक बड़ा रैली निकलेंगे, हम लोग का उम्मीद है कि लगभग 6,000 से ज़्यादा मोबिलाइजेशन होगा। 450 कल्चरल वर्कर्स वो शामिल होगा उस पर। तो आप लोग भी आइए, आप लोग को हम लोग भी अभी इनवाइट कर रहे हैं। उसका बाद हम लोग को मास मीटिंग होगा, उसमें भी आप लोग आइए। डेलीगेट कॉन्फ्रेंस का बाद 2 दिन चलेगा, उसको भी आइए। और थोड़ा आप लोग आज का जो स्थिति है, सिर्फ किसान ऐसा स्थिति में ऐसा नहीं, मीडिया में जो काम करते हैं उसका भी स्थिति बहुत खराब है। हम लोग जो प्रेस फ्रीडम के इंडेक्स है
जैसा हम लोग का हंगर इंडेक्स है, हंगर इंडेक्स में हमारा देश बहुत पीछा है, ऐसा प्रेस फ्रीडम के इंडेक्स में भी हमारा देश बहुत पीछे चला गया। तो आज का जो लड़ाई है सिर्फ किसान का, मजदूर वर्ग का कि महिला का लड़ाई नहीं है, अभी ये जर्नलिस्ट जितना है सबको लड़ाई है। तो आइए एक साथ हम लोग इसका खिलाफ लड़े, मोदी का जो राज चल रहा है, फैसिस्ट जो राज चल रहा है, इसका खिलाफ लड़े, और उनका जो प्रो कॉर्पोरेट पॉलिसीज है और गांव का जो सुपर रिच है, जिसको हम लोग लैंडलॉर्ड बोलते हैं, कैपिटलिस्ट लैंडलॉर्ड बोलते हैं, उसके खिलाफ हम लोग लड़ाई करें। तो ये मैसेज हम आप लोग को देना चाहते हैं।